వరదలు, పారిశ్రామిక ప్రమాదాల నివారణకై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా చేపట్టాల్సిన చర్యలపై పునఃప్రణాళిక రూపొందించాలని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు అన్నారు. ఈ సదస్సులో నిష్ణాతుల అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రణాళిక రూపకల్పనపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. వరదలు, పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్ర స్థాయిలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించే విషయమై శుక్రవారం ఢిల్లీ నుండి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఈ నెల 22న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఇందుకుగాను ఈ మాక్ ఎక్సర్సైజ్ సందర్భంగా అవసరమైన సూచనలను, దిశానిర్దేశాన్ని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలియజేశారు. అంతేకాక మాక్ ఎక్సర్సైజ్ అనంతరం మరోసారి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సదస్సును ఏర్పాటు చేసి వరదలు, పారిశ్రామిక ప్రమాదాల నివారణకై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా చేపట్టాల్సిన చర్యలపై పునఃప్రణాళిక రూపొందించాలని, ఈ సదస్సులో నిష్ణాతుల అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రణాళిక రూపకల్పనపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, ట్రాన్స్పోర్ట్, పౌర సరఫరాలు, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, ప్రజారోగ్యం, పంచాయతీరాజ్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో పాటు అందరూ మున్సిపల్ కమిషనర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.